14వ అధ్యాయం. ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతాను, 9వ వచనాన్ని మీరు చదవండి. ఆ రీతిగా మరి ఉత్తరం మార్చి చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 14వ అధ్యాయం సంఖ్యాకాండము 8వ వచనాన్ని నేను చదువుతాను, 9వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాలని మనం చదువుతామండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అలాగే మరి 27, 28 వచనాలని కూడా అలాగే చదువుదామండి. నేను కొంచెం చదువుతాను. 27వ వచనాన్ని నేను చదువుతాను, 28వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు వచనాలని కూడా అలాగే చదువుదాం. 27, 28 ఈ రెండు వచనాలను చదువుదామండి. నేను 27 చదువుతాను, 28 వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనకు వెళ్ళే ముందుగా మరి దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేయాలన్నా, లేక మనం దేవుని నమ్ముకున్న వారం కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలన్నా మనం రెండు విషయాల్ని చేయవలసిన వారుగా ఉంటున్నాం. దేవుడు మనకి సహాయం చేయాలి అంటే, దేవుడు మనల్ని ఆదుకోవాలి అంటే, దేవుడు మనల్ని ఈ లోకంలో సంరక్షించాలి అంటే ఈ రెండు విషయాల్ని మనం తప్పక చేయవలసిన వారుగా ఉంటున్నామండి. ఈ చదివిన ఈ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మరి 8, 9 వచనాల్లో కానీ 27, 28 వచనాల్లో ఈ 4 వచనాల్లో రెండు విషయాల్ని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి ఆయన జ్ఞాపకం చేసిందంటే యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ దేశమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది చాలా మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము అంటున్నాడు ఆయన. ఒకటి. రెండవదిగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే మీరు సనగకుడి, మీరు సనుగుచున్న మీ సనుగులను మీ దేవుడిని యెహోవా విని ఉన్నాడు. రెండవది, మనం సనగకుండా ఉండాలన్నమాట. మనం సనిగాము అంటే అది దేవుడు వింటాడు. దేని గురించి అయితే మనం సనుగుతున్నామో సరే ఆ సనుగుడు తప్పక మనం భరించేవారిగా ఉంటామండి, మనం అనుభవించేవారిగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఈ రెండు విషయాలు. ఒకటి, మన యందు దేవుడు ఆనందించాలి. రెండవది, మనం దేవుని యందు సనగకుండా ఉండాలి. ఈ రెండు పనులు మనం చేయగలిగితే నిశ్చయముగా దేవుడు మన హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడు. మనం ఏదైతే ఆయన దగ్గర యోచన చేయగలుగుతున్నామో, అడగగలుగుతున్నామో దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు. మన కష్టములో నుండి కానీ, మన బాధల్లో నుండి కానీ, మన శ్రమలలో నుండి కానీ, మన ఇబ్బందుల్లో నుండి కానీ అనేకమైన పరిస్థితులు మన జీవితంలోకి వాటిల్లినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఈ చదివిన 14వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 13వ అధ్యాయంలో 12 మంది గోత్రంలో నుంచి 12 మంది మనుషుల్ని ఏర్పరచుకొని
కనాను దేశానికి వేగు చూడడానికి వారిని పంపించాడు. అప్పటికి వీరు కనాను దేశం యొక్క దగ్గరికి వచ్చేసారు. కనాను దేశం దగ్గరికి వచ్చేసారు. వీరు కనాను దేశంలోకి పంపించమన్నాడు దేవుడు. ఆ దేశం ఎలాగుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలాగ మీరు వెళ్తారో ఒకసారి మీరు చూసుకొని రండి అని వారిని పంపించినప్పుడు ఈ 12 మంది ఇశ్రాయేలీయుల ప్రజల్లో పెద్దలైన వాళ్ళకే, ఆ గోత్రాల్లో బలమైన వారు కనాను దేశంలోకి ప్రవేశించి దాన్ని చూసి తిరిగి వచ్చిన తర్వాత వీరు చెడ్డ సమాచారాన్ని 10 మంది చెప్తున్నారు. అప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, ఈ ప్రజలు ఇప్పటికే నన్ను 10 మార్లు నన్ను శోధించారు. సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనం దాటించగలడా, లేక అరణ్యంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు మనకు ఆహారం పెట్టగలడా, లేక దేవుడి అరణ్యంలో మనకు మాంసంను సిద్ధపరచగలడా, లేక దేవుడి అరణ్యంలో మనకు నీళ్ళు ఇవ్వగలడా, లేక దేవుడి అరణ్యంలో మనల్ని బ్రతికించగలడా. ఇలా ఒకటి కాదు, ఎన్నోసార్లు దేవుణ్ణి ఆయన శోధిస్తూ ఆయన మీద విరోధముగా సరుగుతూ వచ్చారు. నిజంగా ఈ రోజున చూడండి, దేవుడు మనల్ని ఇంకా ప్రాణముతో భూమి మీద ఉంచాడు కాబట్టి ప్రాణముతో ఉన్న వారిని అందరికీ కావలసిన దాన్ని ఇవ్వలేడంటారా? బైబిల్ అదే మాట అంటాడు. మీ ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది అంటాడు ఆయన. శరీరం ఉంటేనే కదా బట్ట కట్టుతున్నాం. శరీరమే లేకపోతే బట్టకే దానికి అదేం ఉపయోగం ఏమీ లేదు. ప్రాణం ఉంటేనే ఆహారం తినగలుగుతున్నాం. ఆ ప్రాణమే లేకపోతే ఆహారానికి విలువ లేదు. అదే దేవుడు అంటున్నాడు, నేను మీ జీవాన్ని లేక మీ ప్రాణాన్ని ఊపిరిని అనుగ్రహించిన వాడిని నేను మీకు ఎందుకు అనుగ్రహించలేను అనుకుంటున్నారు? ఎందుకు నా మీద మీకు నమ్మకం లేదు? ఒకవేళ దేవుణ్ణి ఎరగని వారి కంటే నమ్మకం లేదనుకోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన వారి మీద మనము కూడా దేవుణ్ణి నమ్మకపోతే ఎలాగ దేవుడు మనకు సహాయం చేయగలడు? కొన్నిసార్లు ఒకవేళ మనకి తిండి ఉందనుకోండి, ఏదో కడుపుకి తిండి ఉంది కానీ తిండి ఉంటే సరిపోయిందా అంట. మనిషి ఎలా అంటాడంటే, కడుపు తిండి ఉంటేనే సరిపోద్దా, ఇంకా ఎన్ని కావాలంటారు. మరి ఏం కావాలా? సరే ఇల్లు ఉంది, ఇల్లు ఉంటేనే సరిపోయిందా, మరి ఇంకేముంటే సరిపోద్ది చెప్పండి. మనిషి చచ్చేదాకా, అర్థమైందా, మనిషి చనిపోయేదాకా ఏది ఉన్నప్పటికీ కూడా తృప్తి లేనివారు. తృప్తి లేదండి, అందుకని అంటారు మానవుడికి ఆశకు అంతు లేదట. ఏది ఉన్నప్పటికీ కూడా మానవుడికి ఆశకు అంతు లేదు. వారి జీవితంలో తృప్తి లేదు, ఉన్నదానితో సంతోషించలేరు, ఏదో లేని దాని గురించి ఆలోచించేవారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల దేవుడు కనాను దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసినప్పుడు ఎన్ని మార్లు దేవుడిని వారు విసిగించారో, ఎన్ని మార్లు దేవుడి మీద సనిగారో, ఎన్ని మార్లు దేవుడి మీద విశ్వాసం లేకుండా అపనమ్మకస్తులుగా ఉన్నారో అని అన్నాడు. 10 మార్లు నన్ను వీరు విసిగించారు. అందుకనే ఈ ప్రజల్ని నేను ఎందుకు చంపాలనుకున్నాను అంటే, వీరు అన్న మాటలు బట్టి వీళ్ళకి జరిగింది. చాలాసార్లు అంటాం, మనం ఏదైనా ఒక మాట అన్నాము అంటే ఆ మాటకు మనమే భయపడతాం అన్నమాట. అంటే ఎలా ఉంటుందో చెప్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక సంఘటన జరిగింది. ఏమన్నారంటే, వీళ్ళు 10 మంది వేగు చూసి వచ్చిన తర్వాత 12 మందిలో 10 మంది చెడ్డ సమానం చెప్పడం వల్ల సమాజం అంతా ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించారు. ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు అంటే, మేము ఐగుప్తులో ఎలా చావలేదు, పోనీ అరణ్యంలోనైనా చచ్చిపోయాం, అక్కడ చావలేదు, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు అంటే అమాలేకి కనాను దేశంలో ఉన్న వారి చేత మమ్మల్ని చంపించాలనుకుంటున్నావా? ఇప్పుడు మమ్మల్ని కనాను దేశంలో పంపిస్తానంటున్నావు. కనాను దేశంలోకి వెళ్తే వాళ్ళ ఉన్నత దేహులు, వాళ్ళ ఖడ్గానికి మేము నిజంగా పాల్గొని చచ్చిపోతాం అని వీరు సరుగుతున్నారు. సరే, వారు ఏం మాట్లాడుతున్నారో చూపిస్తాను మీకు ఆ మాటను. 3వ వచనం అండి, 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3వ వచనం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలను మా పిల్లలను కొల్లపోవుదురు. ఈయన భయం అంతా ఏంటంటే,
మనం అంతా కదా ఎన్నో బాధలు వచ్చానుకో, నేను అప్పుడు చచ్చిపోయి ఉంటున్నాను, ఇప్పుడు ఈ బాధ లేకుండా పోను, అప్పుడే నేను పోయి నాకు యాతలు లేకుండా పోను, అప్పుడే నా జీవితం లాగైతే నాకు ఈ బాధలే ఉండకపోను. ఎప్పుడు గుర్చేస్తాం? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? జరిగిపోయిన దాన్ని మాటి మాటికి ఎత్తుతూ ఉంటాం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము ఎలా ఎగిప్తులో చావలేదు, ఎలా అరణ్యంలో చావలేదు, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఆ కనానీయుల చేత ఖడ్గమునకు పాలవడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. మేము చచ్చిపోతే ఇప్పుడు మా భార్యలు మా పిల్లలు ఏమైపోతారు? వాళ్ళకి దోసలు అయిపోతారు. అదా నీ ఉద్దేశం, అందుకే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని మోషే అహరోనులకు విరోధముగా సనిగి వారు ఏమంటారంటే, ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజం అంతా కూడా మరలా ఒక నిర్ణయానికి వచ్చారు. మనలో ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళీ ఎక్కడ పోదాం? మరలా వెనక ఐగుప్తులోనికి పోదాం. మళ్ళీ ఒక నాయకుని మనం తీసుకుని పోదాం. ఏదో ఫరో కాళ్ళు కట్టుకుంటే, ఏదో దయదలిసి కనికరించి మళ్ళీ ప్రాణంతోనైనా బ్రతికినిస్తాడు. ఏళ్ళ చేతిలో చచ్చే కంటే అక్కడికి వెళ్ళడం మేలు. వీళ్ళ భయం అంతా ఏంటి? చచ్చిపోతారనే భయం. మరి వీళ్ళు చచ్చిపోయేలాగుంటే ఎంత దూరం మీద దేవుడు తీసుకొస్తాడంటావు? ఈరోజు మనం కూడా ఎన్నో పరిస్థితులకు భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అన్ని పరిస్థితులు గుండా నేను దాటించి తీసుకొచ్చానంటే ఎందుకంటే నేను వదిలేయడానిక లేదు, నేను కాపాడే దేవుణ్ణి, నువ్వు ఎప్పుడు మర్చిపోకు. ఇంత దూరం నిన్ను నడిపించి ఇక మరలా మిమ్మల్ని కనాను దేశంలో తీసుకెళ్ళాలి అంటే మేము పరలోకం తీసుకెళ్ళాలని ఇంత కాలం మీకు తోడుగా ఉండి ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని నడిపిస్తే ఎందుకు మీరు ఇప్పటికీ కూడా అపనమ్మకం కలిగి ఉంటున్నారు? ఇలా ఏడుస్తున్నారండి, మేము ఎలా చావలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు. మోషే అహరోనులతో దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, ఈ ప్రజలు నిజంగా వీరి నోటితో వేళ్లే అన్నారు. ఏమని? మేము చచ్చిపోతే మా భార్యలు మా పిల్లలు కొల్ల పెట్టబడతారు, అంటే వారు దాసులుగా చేయబడతారు అన్నారు కదా, వారు అన్న మాటే వారికి తగులుతుంది అని చెప్పారు. సరే, ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. సరే, ఆ మాట మీకు చూపిస్తాను. అదే మాకు సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 31 వచ్చినవండి. 14:31. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా చెప్పాడు, మీరు దేనికైతే భయపడ్డారో, చస్తాను అని భయపడ్డారో అదే చావు తప్పక మీకు వస్తారు. వాళ్ళ చేతిలో చచ్చిపోవడం కాదు, మీ అంతట మీరే చేస్తారు. నిజంగా ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆ రోజున అలాగ వారిని వదిలేసి అంతగా బాధించాడు? సరే, వీళ్ళని కనాను దేశం దగ్గర తీసుకొచ్చేసాడు. వీళ్ళకి ప్రవేశిస్తారనగా ఇప్పుడు వారు ఏం చేస్తారంటే ఇలాగ సరగడం ప్రారంభించినప్పుడు మోషే అన్నాడు, దేవుడు చెప్పాడు, మోషే లేదు లేదు, ఈ ప్రజలను ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళిపో అన్నాడు. మళ్ళా ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళి. ఎందుకు అంటే ఈ ప్రజల్లో అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవ్వరూ కూడా కనాను దేశంలోనికి ప్రవేశించకూడదు. వీరు నన్ను నమ్మలేదు. 20 సంవత్సరాలు లోబడిన పిల్లలు, రెండవదిగా ఈ అరణ్యంలో పుట్టిన వారు, వీళ్ళ మాత్రమే తీసుకెళ్తాను. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు అంటున్నారు కదా, నేనేదో వాళ్ళని నాశనం చేసినట్టు, వాళ్ళ పిల్లలను దాసులుగా చేసినట్టు, వాళ్ళేదో నేను పాడు చేసినాను అనుకున్నారు కదా. నిశ్చయముగా వీరు చూడరు కానీ వీళ్ళ పిల్లలు చూస్తారు. వీళ్ళ పిల్లలు తీసుకెళ్తాను నేను, ఆ దేశం వారికి స్వాస్థ్యంగా ఇస్తాను. కాబట్టి ఈ ప్రజలు నన్ను నమ్మలేదు, కాబట్టి వీరిని తీసుకొని వెళ్ళను. కాబట్టి ఇక్కడి నుంచి వారు వెనక్కి తీసుకెళ్ళిపో. ఇప్పుడు నేను చెప్తున్నాను, 40 రోజులు ఏదైతే తిరిగి సంచరించి చూసి వచ్చారో ఈ 40 రోజుల్ని 40 సంవత్సరాలుగా మారుస్తున్నాను. ఒక రోజు ఒక సంవత్సరంతో లెక్క వీళ్ళకి అన్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. 34 వచ్చినవండి. మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చెప్పున
40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి 40 సంవత్సరముల సంవత్సరంలో మీ దోష శిక్షను భరించి ఆ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. తెలుసుకొందురు అని చెప్పాడు. దినమునకు ఒక సంవత్సరం కింద లెక్క కట్టాడు దేవుడు. 40 సంవత్సరాలు మరలా నేను మిమ్మల్ని మీరు చనిపోయేంత వరకు ఈ అరణ్యములోనే తిరగాలి, మీరు అరణ్యములోనే తిరగాలి. ఎందుకు అంటే వారు నన్ను నమ్మలేదు. నమ్మకపోవడమే కాకుండా వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలని అంట నేను కొల్ల పెట్టబెడతానంట, వారిని దాసులుగా అప్పగిస్తానంట, వీళ్ళేమో ఖడ్గను పాలు చేస్తానంట. అదా నేను చేసేది. ఇంతవరకు వీరికి నా మీద ఉన్న నమ్మకం ఏంటంటే నేను పాడు చేసే దేవుణ్ణా, నేనే పాడు చేసేవాడిని అయితే ఇంత దూరం తీసేదాన్ని కదా వీళ్ళని. ఎందుకు నా మీద ఇలాంటి దుర్సనుగులు ప్రారంభించారు? ఎందుకు నా మీద ఇలాగ చెడ్డగా మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు నమ్ముతలేదు ఈ ప్రజలు? నేనేం చేయలేదని. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే ఈ 2 విషయాలు. ఒకటి సనగొద్దు, రెండవది దేవుణ్ణి యెహోవాను ఆనందింపచేయాలి. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు మనకు అన్ని దేవుడు ఇస్తాడండి. అందుకని బైబిల్ గ్రంథంలో మరి యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. మీరు నన్ను సంతోష పెట్టగలిగితే మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను నేను. మీకు ఏది కావాలంటే అది నేను మీకు ఇవ్వాలి అంటే ముందు మీరు నన్ను సంతోష పెట్టాలి. మనం దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే నిజంగా దేవుడు నీకు అన్నీ ఇవ్వగలిగిన వాడు. మనం దేవుణ్ణి సంతోష పెట్టలేదా దేవుడి ద్వారా మనం ఏమీ పొందలేమండి. అందుకనే ఈ రోజు రాత్రి దేవుడు మనకి ఈ రోజు నేర్పించేది ఈ 2 విషయాలు. మీరు యెహోవాను సంతోష పెట్టాలి, రెండవది ఆయన మీద సనగొద్దు. ఎప్పుడూ సనగొద్దు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా సనగడం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ సనుగులు పోగొట్టడానికి ఎన్ని చేసినప్పటికీ కూడా వీరు సనుగుతూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో సనగడం మొదలు పెడుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మీద వీళ్ళు సనుగులు పోలేదు కాబట్టి నేను వీళ్ళని భరించలేను. మోషేతో చెప్తాడు, అధ్యాయం అంతా మీరు చదువుతాడు, మోషే ఈ ప్రజలను ఎంతకాలం సహించమంటావు, ఎంతకాలం వీళ్ళు భరించమంటావు? లేదు, ఇలాంటి వారిని బ్రతకనివ్వకూడదు. వీళ్ళందరినీ చంపేస్తారు. చంపేసి మరలా నీ ఒక్కడి చేత ఇంత గొప్ప జనాంగాన్ని పుట్టిస్తాను. కాబట్టి వీళ్ళందరినీ అరణ్యంలో చంపవేస్తాను అంటే మోషే వారికి దేవుని దగ్గర వాళ్ళ పక్షముగా సాగిలపడి ఏడ్చి ఒక మాట చెప్పాడు, ప్రభువా ఒకవేళ వీళ్ళందరినీ చంపేసి నువ్వు నా వాళ్ళంత జనాంగాన్ని పుట్టిస్తానన్నా కదా, మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నా ఒక్కడి వల్ల ఇంత జనాంగం రావాలి అంటే. సరే, ఇప్పుడు చూసిన ప్రజలందరూ ఏమంటారు? ఇదా దేవుడు చేసింది, ఐగుప్తులో నుంచి దేవుడు వారిని కనాను దేశం తీసుకెళ్తాడని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు వీరిని గమ్యానికి చేర్చక ముందే చంపేశాడు అని నిన్ను గురించి చెప్పుకోరా? అదా దేవుడు చేసింది అని అనుకోరా? నువ్వు కానీ వాళ్ళని కానీ చంపేస్తే వాళ్ళు ఈ వార్త విన్న అందరూ కూడా ఇదే మాట అంటారు. అప్పుడు నీ నామానికి అవమానం కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు దయాకరికరము కలిగిన దేవుడివి, నువ్వు దీర్ఘశాంతుడు కదా. అలాగే వారిని నాశనం చేయదు. వారి పాపము పరిగణించి వారిని క్షమించి నువ్వు ఎక్కడికైతే తీసుకెళ్తానని వారిని తీసుకొచ్చావో ఆ దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలి అని మోషే వాళ్ళ గురించి దేవుడి దగ్గర ఈ మాటలు ఆయన అడిగాడు. ఆయన సరే మీకు ఆ మాట చూపిస్తాను. 16 వచనమండి, 15, 16 వచనాలు. సంఖ్యాకాండము 14, 15, 16 వచనాలు. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనములు
ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. నీకు శక్తి లేక వాళ్ళు చంపేశావు అని ఆ ప్రజలు చెప్పుకుంటారు. అలా చేయడం వల్ల నీకు అవమానం కాదా? నువ్వు అలా చేసే దేవుడుగా. కాబట్టి ఈ ప్రజలను నాశనం చేయదు, వీళ్ళని క్షమించు, వీరి అపరాధములను వీరి దోషములను క్షమించి ప్రభువా వీరిని తీసుకొని వెళ్ళు అని మోషే దేవుడి దగ్గర ఎంతో ప్రాధేయపడ్డాడు. అప్పుడు చెప్పాడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు చెప్తున్నావు కాబట్టి, రెండవదిగా నేను కూడా నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఒక్కసారి నా నోటి నుంచి ఏదైనా మాట బయటకు వచ్చింది అంటే నేను మాట తప్పను లేదు, అది తప్పక చెప్తాను. అందుకే ఈ ప్రజలందరినీ ఈ అరణ్యంలో చంపుతారు. వాళ్ళన్నదాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోతారు. నేనేది చెప్పకూడదు, ఆ పరిస్థితులే వాళ్ళు చంపేస్తారు. కాబట్టి వీరిని వెనక్కి తీసుకుని వారు ముందుకు వెళ్ళొద్దు. వారు కానీ ముందుకు వెళ్ళారు అంటే తప్పక వాళ్ళకి నేను ఉన్నాను కాబట్టి వారు మరణిస్తారని చెప్పారు. అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మోషే చెప్పాడు, మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు, మన కనాను దేశంలోకి వెళ్ళిపోదు, మీరు మా మాట వినలేదు, ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇలా చేశారు, ఇప్పుడు దేవుడేమో కనాను దేశంలో కొద్ది వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటున్నాడు, ఇప్పుడు మరలా మనం అరణ్యంలోకి వెళ్ళాలి అని మోషే చెప్పినప్పుడు ప్రజలందరూ వెళ్ళి ఆ రాత్రి అంతా ఆలోచన చేశారు. ఏమని? సరే ఏదో జరిగిపోయింది, ఏదో అనేసాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మోషేని అడుగుదాం, మేము చేసిన తప్పే కదా, సరే మా పాపాన్ని క్షమించమని, లేక మేము చేసిన తప్పుని దేవుని క్షమించమని, ఇప్పుడు మమ్మల్ని కనాను దేశంలో తీసుకెళ్ళమని అడుగుదామని ఉదయం లేచి మళ్ళీ వీళ్ళందరూ దేవుడి దగ్గర మోషే దగ్గరికి వచ్చారు. చూడండి, వారు వచ్చి ఏమంటున్నారంటే, మేము చేసిన తప్పే, మేము చేసింది పాపమే కాదంటలేదు, కాబట్టి నీవు మాతో కూడా అంటే ఆ కనాను దేశంలో తీసుకువెళ్ళాలి అని వారు మాట అడుగుతున్నారు అన్నమాట. సరే ఏం చెప్తున్నారంట, 40 వచ్చిన వారు ఉదయం లేచి ఆ కొండ కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదము అనేది. ఎప్పుడు చెప్పాలి ఈ మాట? ముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు, మాట్లాడేసిన తర్వాత ఇప్పుడేమంటున్నారంటే మా తప్పు అయిపోయింది అంటున్నారు. అంత దేవుడు క్షమించారు కదా, అదే అంటున్నారు. మనం మాట్లాడే ముందే ఆలోచించాలి. మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన తర్వాత దేవుడి దగ్గర మళ్ళా క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేస్తాడు అనుకున్నారు వాళ్ళు. లేదు, మేము పాపం చేస్తాం, మేము తప్పు చేస్తాం, మమ్మల్ని క్షమించి ఇప్పుడు మమ్మల్ని తోడుకొని కనాను దేశంలో తీసుకెళ్ళు అని వీళ్ళు అడిగారు. సరే, అప్పుడు మోషే ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడో చూద్దాం. 41 వచ్చింది. అప్పుడు మోషే ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీరు శత్రువుల ఎదుటన మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురు, మీరు సాగిపోకుడి చెప్పాడు ఆయన. మీరు వెళ్ళొద్దు, దేవుడు మీ మధ్య లేడు. దేవుడు లేకుండా కానీ మీరు వెళ్ళారు అంటే తప్పక మీరు మరణిస్తారు. వద్దు, నా మాట వినండి. అదేదో మేము ముందు చెప్పినప్పుడే మాట నీలాగుంటే ఇంత దూరం రాదు. మీరు ముందు చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు చెప్తున్నారు వెళ్దామని, ఇప్పుడేమో దేవుడు మీతో లేకుండా పోయాడు. మరి ఇప్పుడేమో మా పాపాన్ని క్షమించమని మీరు అడుగుతున్నారు, దేవుడేమో మీ పాపాన్ని క్షమించనని చెప్తున్నాడు. ఇక నేనేం చేయలేదు, కాబట్టి దయచేసి నా మాట విని అరణ్యములోనికి వెనక్కి వెళ్దామే తప్ప ముందుకు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన. వాళ్ళంతా మూర్ఖులో తెలుసా? నువ్వు చెప్తే మేము వినాలా? ఇంకెలాగా ఇక్కడ దాకా వచ్చేస్తాం కదా, ఇంక మేమే వెళ్ళిపోతాం కనాను దేశంలోకి అంటున్నారు కదా. సరే, వాళ్ళు ఏమన్నారో చూడండి. వారు ఏమన్నారట, 43 వచ్చినవండి.
ఎలాగనగా అమాలేకీయులు, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించటం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పినాడు మోషే. మీరు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి ఇక యెహోవా మీకు తోడై ఉండడు. దేవుడు మీతో ఉండడు. ఇంకా మీకంటే ముందుగా అమాలేకీయులు, కనానీయులు కొండ శిఖరం మీదకి ఉన్నారు. మీరు వెళ్ళొద్దు, వెళితే చచ్చిపోతారు. నా మాట విని ఇప్పటికైనా వెనక్కి తిరిగిపోదామంటే వీళ్ళు అంత తేలిగ్గా మాట వినేవాళ్ళ. సరే, 44 వచ్చినవండి. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. వీరు వెళ్ళినప్పుడు దేవుడు వారితో వెళ్ళలేదు, అంటే దేవుని యొక్క మందస్సము వారితో వెళ్ళలేదు, మోషే కూడా వెళ్ళలేదు. వీళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మనం వెళ్ళలేమా? ఇక్కడ దాకా వచ్చా మనకి ప్రవేశించలేమా? మూర్ఖించి తిరుగుబాటు చేసి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణంతో బతకలేదు. మీరు కింద అధ్యాయం చేత 45 వీరినందరినీ తరిమి బర్మా వరకు వారిని తరిమి వారిని అందరినీ చంపేశారు ఆ అమాలేకీయులు, కనానీయులు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా వారు వినలేదు. అది లేకపోతే నిజంగా కనాను దేశము దాకా చేరిపోయిన వాళ్ళు అక్కడికి చేరకపోవడం గల కారణం ఏంటంటే ఇదే మీ ప్రజలు చేసింది. మాట వినలేదు, విశ్వాసంతో దేవుని నమ్మలేదు. వీళ్ళు ఈ రెండిట్ల వల్లే వారు కనాను దేశం చేరలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం కనాను దేశంలో ప్రవేశించాలి అంటే 1 విశ్వాసము, 2 విధేయత. ఈ రెండు మనం కలిగి ఉండాలి. నమ్మకము ఉండాలి, లోబడే తత్వము ఉండాలి. ఈ రెండు లేకపోతే దేవుని ప్రజలు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు. మూర్ఖించిన, తిరుగుబాటు చేసిన నష్టపోయేది వాళ్ళే తప్ప దేవుడు ఎప్పుడూ నష్టపోయాడు. అందుకని ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మీరు దేవుడి మీద సమగొద్దు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సమయం, ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎప్పుడైనా దేవుడి మీద సనగొద్దు. ఏది లేకపోయినా, ఏది ప్రతికూలమైనా దేవుడు ప్రార్థించి, దేవుని బట్టి సంతోషించి, ప్రభా ఈరోజు నాకు ఇది లేదా, లేకపోయినంత మాత్రమే నేను బాధపడను, నాకు ఇవ్వలేదు అని నేను సనగవలసిన అవసరం ఏం లేదు. ఇస్తే నేను తీసుకుంటాను, ఇవ్వకపోతే ఇలాగే ఉంటాను. దాని గురించి నేను బాధపడ్డాను అంటే దేవుని యొక్క మనస్సుని ఎరిగిన వారు ఎవరు కూడా దేవుని బాధపడతారు. అంటే బైబిల్లో కొరకు రాసిన పత్రికలో క్రీస్తు యేసు యొక్క మనస్సుని ఎరిగిన వారు ఎవరు ఉన్నారు? అసలు ఆయన మనసు ఎలా తెలుసుకున్నామా? ఆయన మనసు ఎలాంటిదో మనం గుర్తించామా? నిజంగా ఆయన మనస్సే గారు మనం తెలుసుకుని ఉంటే ఆయన ఎలాగ మనం బాధ పెడతాం? ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నా మనసును తెలుసుకోగలిగితే, నన్ను మీరు అర్థం చేసుకోగలిగితే, నన్ను మీరు ఎప్పటికీ బాధపడతారు. నన్ను మీరు అర్థం చేసుకోకపోతే నన్ను ఎప్పుడూ బాధపడతాను అంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పితరులు 40 సంవత్సరములు నేను కనాను దేశం, ఐగుప్తు దేశం తీసుకుని బయటకు వచ్చాను. ఈ 40 సంవత్సరములు వారు నన్ను నమ్మలేదు, వారు నన్ను విసిగించారు, వారు నా మీద సలిగారు, ఎప్పుడు నా మీద గొనగడమే తప్ప ఏ పరిస్థితిని కూడా తట్టుకోవడానికి ఇష్టపడలేదు. అంటే మనల్ని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళ అవసరానికి మనం తీసుకెళ్ళారనుకోండి, ఎవరైతే తన అవసరానికి వాళ్ళు తీసుకెళ్లారో మన అన్నీ వాళ్ళే భరించాలి, అన్నీ వాళ్ళే భరించాలి. ఒకవేళ వాళ్ళు భరించలేదనుకో, మనం ఎన్నంటాము, అంత చేతగా లేనప్పుడు, అంత నా భరించలేనప్పుడు మరి ఎందుకు నన్ను ఎందుకు రమ్మను, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఓన్లే ఇంత చేశారు కదా, ఇంత దూరం తీసుకొచ్చారు, ఓన్లే అతనుకున్న కష్టం ఏముందో, లేక ఆయన ఆమెకున్న కష్టం ఏముందో, సర్లే అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా, ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతాయి, సరే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి కదా అని అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడాలి.
ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది ఏంటంటే, దేవుడు వారి బాధలు చూసి, వారి దుఃఖాన్ని చూసి, వారి ఏడుపును చూసి, వీరిని కనాను దేశంలో తీసుకెళ్దాము అని దేవుడు వారి పితరులతో చేసిన నిబంధన బట్టి వారిని తీసుకొచ్చాడు. వీళ్ళు తీసుకొస్తే ఎక్కడ అడ్జస్ట్ అయ్యాడు వీళ్ళు? ఏ విషయంలోనైనా సరే సరే మనుషులుగా మనం ఉన్నాం, మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం, ఇబ్బందులు రావా, కష్టాలు రావా, బాధలు రావా, ఇవి వస్తాయి, మనం భరించాలి తప్ప ప్రతిదానికి దేవుడిని అన్నవనేది తప్పు అని వారు ఎప్పుడూ ఆలోచించలేదు. అంత చేతగానులో ఎందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని? అంత నడిపించలేనుడు మమ్మల్ని ఐగుప్తులో ఎందుకు నుంచి బయట తీసుకురావాలా? అంత పోషించలేనుడు మమ్మల్ని ఎందుకు నడిపించాలా? ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది ఆయన బాధ. ఇలా ఈ ప్రజలు తెలుసుకున్నారు. అంటే నేను పెట్టలేనా, నేను ఇవ్వలేనా, నేను అన్నీ చేయగలుగుతాను, కానీ వీళ్ళ మనసు ఏంటో తెలుసుకోవాలి కదా. ఎప్పుడైతే దేవుడు కొన్ని పరిస్థితులు వారికి ప్రతికూలంగా తీసుకొచ్చాడో వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు దేవుడు ఇలా మీ స్వభావం నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఎలాంటి వారో నాకు తెలుసుండే నేను తీసుకొచ్చాను బయటికి, అయినా మీరు మీ తత్వాన్ని మార్చుకోలేదు. అందుకే అప్పుడు దేవుడు లేదు, నేను మిమ్మల్ని అయితే కనాను దేశంలో తీసుకురాలేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. మోషేతో చెప్పారు, ఈ జనాంగాన్ని అంతటినీ మళ్ళా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిపో అన్నాడు. సరే మీకు చూపిస్తాను. దేవుడు వారితో ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళొద్దు, మీరు వెనక్కి తిరిగి మరలా మీరు అరణ్యంలోనికి వెళ్ళండి అన్నాడు. 25 వచ్చినవాడు. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును, అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై కొండెను. మీరు అరణ్యములోకి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, మీరు ముందుకు వెళ్ళడానికి కాదు. దేవుని యొక్క ప్రజలు ఆయన మాట వినకపోతే దేవుడు వారిని అలాగే వదిలిపెడతాడు. మనం ఏదనుకుంటున్నాం, మనం ఎన్ని చేసినా దేవుడు క్షమించేస్తాడు, మనం ఏం చేసినా దేవుడు క్షమించేస్తాడు, మనం ఏమన్నా సరే దేవుడు అన్ని సర్దుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు తెలియక చేస్తుంటే నేను చేసేవాడిని, నీకు తెలుస్తుంది అన్నీ చేసిన తర్వాత నేను ఎలా క్షమించగలుగుతాను? ఒక్కసారా, 2 సార్లు, ఇప్పటికి 10 మార్లు మీరు నన్ను బాధ పెట్టారు. ఇంకిప్పటికీ కూడా నేను మిమ్మల్ని శిక్షించకపోతే మీరు నా రాజ్యంలో ప్రవేశించారు. ఆ భయం అనేది రాదు. మీ తర్వాత మీ పిల్లలు కూడా అలాగే తయారైపోయి తప్పక దాన్ని శిక్షణ అనుభవిస్తారు.
దేవుడు వారిని తిరిగి కనాను దేశం దగ్గరికి తీసుకొచ్చిన దేవుడే మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరముల అరణ్యంలో తిప్పాడు. ఎందుకు తిప్పాడు అంటే వీడు సనగడు. మనం ఏదో అనుకుంటున్నాం, మన నోటుకు వచ్చిన దేవుడిని సరిగినంత మాత్రానికి దేవుడు మనం ఇచ్చేస్తాడా? మన మాటలు తప్ప ఇంకా అంతకంటే మిగలవండి. అందుకని అంటారు, మాట్లాడే ముందే దేవుడి దగ్గర ఆలోచించాలి, సనిగే ముందే ఆలోచించాలి. ఇలాగే చేస్తే దేవుడిని క్షమించగలరా? ఇలాగ మాట్లాడితే దేవుడు క్షమించగలరా? ఈ మాత్రం కూడా నేను తట్టుకోలేనా? ఈ మాత్రం నేను సహించలేనా? ఇంక వీటికే నేను సహించకపోతే ఇంక నేనేం చేయలేదు. అందుకే మన ముందున్న పెద్దలైన మాదిరి కలిగిన వారిని మనం చూసుకుంటే మనకంటే ఎన్ని శ్రమలను భరించారు వారు, ఎన్ని కష్టాలను అనుభవించారు. కానీ ఏ రోజు వారి దేవుని మీద సాగలేదు, ఎప్పుడూ దేవుని నిందించలేదు. అందుకే వారు ఈనాటి వరకు మనకి ఉదాహరణ అంటే మనకి మాదిరిగా చెప్తున్నాడు దేవుడు. వాళ్ళని చూడండి, వాళ్ళని చూడండి, వాళ్ళని చూడండి. అందుకే అంటాడు, 1 నోవా, 2 యోబు, 3 దానియేలు. వీళ్ళు ఎంత సహనం కలిగిన వారు, ఎంత ఓర్చుకునే తత్వం కలిగిన వారు. అందుకనే వీళ్ళ గురించి చాలా దేవుడు చెప్పాడన్నమాట. వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నా ఆ ముగ్గురిని బట్టి నేను ఆ ప్రాంతాన్నే కాపాడతాను. కారణం ఏంటంటే అంత శాంతిని కలిగిన వారు, ఓర్చుకునే తత్వాన్ని కలిగిన వారు, ఎంత శ్రమైనా భరించగలిగిన వారు. కాబట్టి ఈరోజు మనం భరించే వారిగా ఉండగలిగితే మనం జయించే వారు అవుతామండి. మనం భరించకపోతే ఎలా జయించగలుగుతారు? అందుకనే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సహించిన వారు అయితే ఆయనతో కూడా మీరు ఏలేవారుగా మారుతారు. నీకు సహనమే లేదా, నీకు ఏలే తత్వమే ఉండదు. అంటాడు, ఒక నాయకుడికి మొదట కావాల్సింది ఏంటంటే ఓర్చుకునే సహనం కావాలి. ఆ నాయకుడికి ఎప్పుడైతే సహనం అనేది ఉండగలుగుతాడో వాడి సమస్తాన్ని జయించగలుగుతాడు. కానీ ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవిత కాలంలో ఎన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా వచ్చినా సనగడానికి ప్రయత్నించేది. నాకేం చేశాడు దేవుడు, నాకేం ఇచ్చాడు దేవుడు, నాకేంటి ఆయన ఆదుకున్నది, నన్ను ఎలా ఆదుకుంటే నా పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటాయి అని ఇలాంటి మాటలు అనేవారు కాదు. ఏ పరిస్థితినైనా సరే మనం తట్టుకునేవారు. మనమే తట్టుకోకపోతే, మనమే భరించకపోతే లోకంలో ఎవరు భరించగలరు వీటిని? అందుకని దేవుడు మనకు సహనము అవసరమని కొన్ని పరిస్థితులు తీసుకెళ్తాడు. సహనం రావాలంటే ఎలా కదా? సహనం అంత తేలిపోతుందా? రాదట. సహనం రావాలి అంటే సహనం వచ్చే పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్తాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాటను అంటాడు. ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుచున్నాము. శ్రమ మనిషిని ఏం చేస్తుందట? ఓర్పులోనికి తీసుకొస్తుందట. ఎక్కువ ఎవరైతే కష్టాలు శ్రమలు అనుభవిస్తారో బాగా ఓర్పు వస్తుందట. ఎందుకంటే పడి ఉన్నారేమో అంత సహించగలుగుతారట. సరే, అందుకని కొన్నిసార్లు దేవుడట కొన్ని శ్రమలు గుండా తీసుకెళ్తారట. మనకు అవసరం, ఓర్పు అవసరం. ఈ ఓర్చుకోవడమే మనకు రాకపోతే మనం జయించలేమండి, జయించలేము. అందుకే ఎప్పుడు రాసిన పట్టాడు, మీకు ఓర్పు అవసరమై ఉన్నది అంటాడు. మీకు ఓర్మి అవసరం. మనం సహించే వారిగా ఉండాలా. మనకే సహనం లేనప్పుడు ఇంకెలా మనం ఇతరులకు చెప్పగలం? మనకే సహనం లేనప్పుడు ఎలా మనం జయించగలుగుతాం? కాబట్టి ఈ రోజున దేవుడు మనకు నేర్పించేదంటే దేవుడు ఎలాంటి పరిస్థితులను తీసుకెళ్ళినా ఎందుకు నన్ను ఎలాగూ చేసావని ప్రశ్నించు. దేవుడు నన్ను ఏ పరిస్థితులను తీసుకెళ్ళినా నేను వెళ్తాను, ఇష్టపూర్వకంగా వెళ్తాను. సంతోషం.
ఎందుకు ఇలా చేసావని అడగదు. దేవుణ్ణి ఎప్పుడూ నిందించు. అలా ఉన్నావా? నిజంగా ఉన్న దేవుడు ఆ మంచి దేశంలోకి ప్రవేశింపజేస్తాడు. ఈ 14 అధ్యాయాలు అంటారు, మీరు చూచిన దేశము, సంచరించి చూసిన దేశము చాలా మంచి దేశం. అక్కడంతా సమృద్ధి ఉన్న దేశం అది. మీకు ఏ కష్టము లేకుండా సుఖంగా బ్రతుకుతారు. ఆ దేశంలోకి మీరు ప్రవేశించాలి అంటే ఇలాంటి అనుభవం గుండా వెళ్ళాలి, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాలి. ఇవన్నిటినీ మీరు తట్టుకోగలిగితేనే అప్పుడు మీరు సమృద్ధిలోకి వెళ్తారు. అంటే ఒక మనిషి సమృద్ధిలోకి రావాలి అంటే ముందు ఎలాగలంటారట? సమృద్ధి ఎలా వస్తుందండి? ధనవంతులు ఎలాగవుతారు? ఒక్కసారి ధనవంతులు అయిపోతారా? ఎవరో పొట్టడితోటే ఎవరో ధనవంతులు కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని బట్టి, దాచిన దాన్ని బట్టి, వారు తిని తినక ఉన్న దాన్ని బట్టి, వారు ఎన్నో కష్టాలు అనుభవించడం ద్వారా ఆ తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. శ్రమ పడకుండా ఎవరూ గొప్పవారు కాలేదు. అందుకంటే శ్రమలే మనల్ని గొప్ప స్థానంలోకి తీసుకెళ్తాయి, మన బాధలే మనం ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాయి అని అంటారు. మొట్టమొదటిగా మనం ఎన్నో శ్రమను అనుభవిస్తాం. అనుభవించిన తర్వాతే మనం సమృద్ధిలోనికి ప్రవేశిస్తాం. దేవుని బిడ్డలకు సమృద్ధి ఎప్పుడంటే ముందు అన్నిటినీ అధిగమించాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి తీసుకొచ్చేటప్పుడు వారిని అన్ని పరిస్థితులు గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే అలా అనుభవిస్తేనే కానీ వారు పాలు తేనె మంచి దేశంలో ప్రవేశించరు. అలాగే లేరా ఆ దేశంలో చేరరు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఈ లోకంలోనే అరణ్యంలో తిరుగుతున్నా ఎప్పుడు దేవుడిని శోధించి ఒకవేళ ఏది లేకపోయినా, ఏది కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడా నాకు ఎందుకు ఇలా చేసావు, నా బ్రతుకులు ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు ఎప్పుడు దేవుడు అన్నాడు. ఇంతకాలం నాకు నడిపించేది, ఇంతకాలం నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు బాధపడాలా, నేను ఎందుకు నిన్ను విసిగించాలా, నేను ఎందుకు శోధించాలా? లేదు, నన్ను ఏ పరిస్థితి తీసుకెళ్ళినా దాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కానీ దేవుడికి అప్పగించుకున్నామా మళ్ళా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ సమస్యల నుంచి బయట తీసుకొచ్చేస్తాడు. కాబట్టి దేవుడిని ఎప్పుడూ సడగొద్దు. రెండవదిగా మనం దేవుడిని సంతోష పెట్టేవారు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? మీ యందు నా మాటలు ఉంటే లేక మీరు నా మాటల ప్రకారంగా నడవగలిగితే నిజంగా మీరు నన్ను సంతోషపెట్టుకున్నారు. దేవుడికి మనం సంతోష పెట్టాలి అంటే ఆయన ఏదైతే చెప్తున్నాడో అది విని మనం నడుచుకోగలిగితే ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన్ని మనం సంతోష పెట్టేమా నీ సమస్యలన్నీ తీరుతాయి. అందుకే దేవుడు అన్నాడు, ఎవడు నలిగిన వాడే లేక దీనుడై తగ్గించుకుని నా మాట విని ఊహించుంటాడు వాడినే నేను దృష్టిస్తాను. నా మాట విని భయపడేవాడిని దృష్టిస్తాను. వాడు నన్ను సంతోష పెట్టేవాడు. నన్ను సంతోష పెట్టేవాడు నేను ఎప్పుడూ విడిచిపెట్టాను. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి సంతోష పెట్టేవాడు, మనం దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా ఉన్నామా? నిజంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్ల తరాలను దేవుడు దీవిస్తాడు. అందుకని ఈరోజు దేవుడు మళ్ళా మనకు నేర్పించేది ఏంటంటే ఆయన ఎప్పుడూ దుఃఖ పెట్టదు. ఆయన మనల్ని బట్టి సంతోషించాలి తప్ప మనల్ని బట్టి దుఃఖపడదు. ఆయన దుఃఖపడ్డా అది మనకి ఆశీర్వాదం ఉంటాయి, అది మన కీడుకే ఉంటాయి. అందుకని ఎన్నోసార్లు మన యొక్క పరిస్థితి బట్టి దేవుని దుఃఖపెట్టిన వారు, బాధపరిచిన వారు. రెండవదిగా ఎన్నోసార్లు దేవుని సన్నిధిన వారు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు. అందుకని మన జీవితంలో దేవుని ఎంతగానో బాధించింది. ప్రభు దగ్గర మనం సరి చేసుకుంటాం. నిజంగా మన సమృద్ధిలో తీసుకుంటారు. మన లేమిలో, మన కలిమిలో మన సమృద్ధి కలిగిన వాడు. సరే, మనకి ఎప్పుడైతే లేమి కలుగుతుందో అప్పుడే దేవుడు మన కలిమిలో తీసుకెళ్ళగలిగిన వాడు, నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించగలిగిన వాడు. ఎప్పుడు దేవుడిని నిందించదు. ఈరోజు దేవుడు నేర్పించేది 2 విషయాలు. దేవుడి మీద సనగొద్దు, రెండవది దేవుని దుఃఖపెట్టు. ఆయన
ఆయన ఎప్పుడు మనం సంతోష పెట్టేవాడు. నిజంగా మనం దేవుని సంతోష పెట్టేవాడు విన్నామా? నువ్వు అడగక ఉంటే నీ అప్పులు తీర్చగలిగిన వాడు, నీ సమస్యలు తీర్చగలిగిన వాడు, నీకన్నీ ఇవ్వగలిగిన వాడు దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థనకు వెళ్ళే ముందుగా ఒకసారి మనం సరి చేసుకుంటాం. ఎందుకు వారు కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు? అక్కడ దాకా వెళ్ళిన వారు మల్లారణ్యంలో ఎందుకు తిరిగారంటే వారి దేవుని శోధించారు, వారి దేవుడిని దుఃఖ పెట్టారు, ఆయన ఆనందం పెట్టలేదు, ఆయన మాట వినలేదు లేదు. అందుకే వారు ఈ పరిస్థితులు ఉన్నా వారి దేవుడు తీసుకెళ్ళవలసి వచ్చింది. అనుకున్నాడు, ఎన్నోసార్లు నేను కూడా ఆశీర్వాదాన్ని పొందవలసిందని కూడా, మేలు పొందవలసిందని కూడా, కీడిని శాపాన్ని నేను అనుభవిస్తున్నాను అంటే, ఈరోజు నేను లేములు గుండా వెళ్తున్నాను అంటే ఇది నాకు కుటుంబంలో కారణం ఏంటి? నిన్ను సంతోష పెట్టేవారు జీవితం లేకపోవడం. రెండవదిగా నీ మీద సందేహం. అనేక సార్లు నేను ఇక్కడ మనిషిని నేను సరిగ్గా తప్పుపెట్టినవాడు, నిన్ను బాధపెట్టినవాడు, నన్ను క్షమించి తండ్రి క్షమించుకోవాలి. మనం దేవుడి పెట్టుకోవాలి. దేవుడి దగ్గర మనకున్న సమస్యలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా ఇది సంఘ ప్రార్థన కాబట్టి సంఘం కొరకు ప్రార్థించాలి. చదువుల్లో పరిశుద్ధులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎవరైతే కష్టంలో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందులు, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, ఆత్మహత్యలతో బాధపడుతున్నారో వారందరికీ కావాల్సిన సహాయం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి. విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యలను ప్రార్థించండి. రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానం, సుఖప్రసవం చూస్తున్న వారికి సుఖప్రసవాన్ని, వివాహం చూస్తున్న బిడ్డకు వివాహంలో జరుగుతులోను, ఉద్యోగములు చూస్తున్న బిడ్డకు ఉద్యోగం జరుగుతులోను, చదువుతున్న బిడ్డకు కావాల్సిన జ్ఞానములు, తెలివి, జ్ఞాపకశక్తిని ఇచ్చి ఉన్నతమైన చదువు కొరికే ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు వారికి పునరుద్ధరణ శక్తిని దేవుడు దయచేసి వారి ఆర్థిక పరిస్థితి చక్కపరిచి వారికి కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీర్చి దేవుని యొక్క రాజ్యం కొరికే దేవుడు వారిని సిద్ధపరచడానికి ప్రార్థించారు. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉన్నారు. వారి రక్షణ కొరికే ప్రార్థిస్తారు. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో నమ్మకంగా సేవలు చేస్తున్న దైవ సేవకులు ప్రార్థిస్తారు. ఎవరైతే కష్టంలో, దుఃఖంలో ఉన్నారో దేవుడు వారిని అందరినీ బలపరిచి దేవుని సేవకుల కుటుంబాల్లో ప్రతి అవసరం తీర్చి దేవుని సంఘాన్ని దేవుని రాకపోతే సిద్ధపరచాలని దేవుడు అటువంటి అభిషేకం దయచేసేలాగా ప్రార్థన చేయాలి. అలాగే మరి మన యొక్క ప్రపంచ దేశాలని, మన దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయవచ్చు. స్వార్థపూర్వకంగా మనసు నుంచి దేవుడు వారిని గురించి మరి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనసును గురించాలని ప్రార్థన చేయండి. అలాగే మరి వారి రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తారు. తిరిగి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో దేవుడు నమ్ముకున్న ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని దేవుడు ప్రభుత్వమైతే దాడులు చేసేవారు నాకు వారి దేవుడు తెలుసుకునేలాగా వారికి ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న మారుపేరు వారిని వారి యొక్క కఠిన హృదయాన్ని దేవుడు తీసేసేలాగా ప్రార్థన చేయండి. బాధించబడుతున్న దేవుడు ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మది దేవుడు దయచేసి వారిని దేవుడు ప్రార్థన చేయాలి. అలాగే తిరిగి ప్రార్థన చేయండి. మరి హైదరాబాద్లో ఎప్పుడో కొరకు ప్రార్థన చేద్దాం. ఉన్న దేవుని యొక్క ప్రజల సంఘం సేవకులైన వారిని సేవకులను ఈ 4 అంకెల బాధలో నమ్మకంగా సేవలు చేస్తున్న దైవ సేవకులు ప్రార్థన చేయండి. వృద్ధాప్యుల వారికి పునరుద్ధరణ శక్తి, అనారోగ్యం, స్వస్థతను అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను దేవుడు సంరక్షించి దేవుని యొక్క సంఘాలను దేవుని రాత్రి సిద్ధపరిచే అభిషేకం దేవుడు దయచేసేలా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి మరి ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడో ఉన్నారు వారు చుట్టూ ఉన్న శత్రు దేశాలతో దేవుడు వాగ్దానం నెరవేర్చబడడం కొరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితి చక్కపరచడం ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఏలేశ్వరము, రాజమండ్రి, కొండపల్లిని విశ్వాసంలో ప్రార్థన చేయండి. ఆత్మీయంగా వాళ్ళు బలపడేలాగా. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, ఆంపర్తితో ఉన్న వారు, కాకినాడ, సామంతపేట, ప్రార్థన వారు, రాఘవపల్లి పరిచర్యలు ప్రార్థన చేయండి. విజయనగరంలో దేవుడు మార్టిని గారు, లంకిల్పాలెంలో జోనపల్లి మార్టిని గారు వారు చేస్తున్న పరిచర్యలు ప్రార్థించండి. లంకిల్పాలెంలో జోనపల్లి మార్టిని గారు మన నిర్మాణం ఉంటున్నారు. దేవుడు వారికి సహాయం చేసేలా ప్రార్థించండి. అలాగే నర్సీపట్నంలో విశ్వాసాలకు ప్రార్థించండి. దేవుడు మనకు అనిపిస్తున్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని దేవుడు కనపరిచి వారి
వారి ఆర్థిక పరిస్థితి చక్కపరచాలని ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిస్థితులు ప్రార్థన చేయండి. ఇక్కడ పండుగలను మూడవారిని దేవుడు అభిషేకించేవారు. అలాగా తిరిగి మరి మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగతంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటితో కూడా ప్రార్థించండి. ఇంకా ఎవరైతే ప్రార్థన మనలో పడుతున్న వారిని ప్రార్థిస్తాం. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించుకుంటూ ఆసుపత్రిలో గోపుకుంటూ ప్రార్థన చేయండి. దేవుడు వారికి కూడా స్వస్థతను అనుగ్రహించి వారి ఆర్థిక పరిస్థితి వారు బలపడి దేవుళ్ళు ఆత్మీయ ఎదిగేలాగా వారికి కూడా సహాయం చేసేలా ప్రార్థించండి. ఆ విధంగా ప్రార్థనలో కూడా సమయం కొనసాగుదామండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ఇలా ప్రార్థన మనం కొరకు ప్రార్థిస్తాం. ఇది సమయం మనం ప్రార్థనలో కొనసాగుతామండి.